హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ దివ్య తెలుగు బ్లాగ్స్. సో ఇవాళ ఈ వీడియో ఏంటంటే మటన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ సింపుల్ గా ఈజీగా ఒకేసారి అయిపోయేటట్టు ప్రిపరేషన్ చూపిస్తాను. ఈ ప్రాసెస్ లో చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫుల్ వీడియో చూసేయండి. మటన్ కర్రీకి ఏం కావాలో కట్ చేసుకోవాలి. సో పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా, కొత్తిమీర నేను యాడ్ చేయలే కానీ సో మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ 2 లెమన్స్ కూడా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఆనియన్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకు గ్రేవీ థిక్గా వస్తుంది, మటన్ గ్రేవీ. సో అందుకే నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. థిక్గా ఉంటేనే మటన్ కర్రీ బాగుంటది కాబట్టి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ థిక్గా వస్తుంది. సో ఇలా అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న మటన్ లోకి మనం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు అన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓ 15 మినిట్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులోకి ఒక కప్ ఆఫ్ పెరుగు కూడా యాడ్ చేయాలి. ఇక్కడ కారం ఎక్కువనే వేసుకుంటున్నాను ఎందుకంటే మేము స్పైసీగా తింటాం కాబట్టి. నాన్ వెజ్ లోకి స్పైసీగా ఉంటేనే బాగుంటది, కొంచెం కారం ఎక్కువ ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటది. సో ఇలా మంచిగా కలుపుకొని 15 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. మంచిగా మ్యారినేట్ కావాలి మటన్. 15 మినిట్స్ మ్యారినేట్ చేయాలి ఎందుకంటే పీసెస్ కి కారం, ఉప్పు అవన్నీ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. సో అందుకే 15 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే దానికి మంచిగా అంటుకుంటది కాబట్టి అందుకే పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మసాలా వేసుకోవాలి కాబట్టి మసాలా రెడీ చేసుకున్నాం. సో ఇలా కచ్చా పక్కగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు మటన్ కర్రీ ప్రిపరేషన్ చూడండి. సేమ్ ఇప్పుడు మటన్ కర్రీ ఎలా చేసుకుంటామో సో అలానే చేసుకోవాలి. మటన్ కర్రీ చేసేటప్పుడు మనకి ఆనియన్ బ్రౌన్ కలర్ లా వస్తే అలా వస్తేనే టేస్ట్ బాగుంటుంది. సో అలా వచ్చినప్పుడు మటన్ ని మనం అందులోకి యాడ్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం వీడియోని ఎండ్ వరకు చూడండి, నేను ఎలా చేస్తున్నానో చూసేయండి ప్రాసెస్ ని. Keep my story in sight. ఇందులోకి మటన్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ మటన్ ని మంచిగా ఉడికించుకోవాలి. సో అంతలోపు మనం రైస్ కి ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది. సో రైస్ లో ఇవన్నీ బిర్యానీ రైస్ కి ఎలా చేసుకుంటామో సో అలానే చేసుకోవాలి. వాటర్ లో అన్ని మసాలాలు యాడ్ చేసి మనం రైస్ కి పెట్టిన వాటర్ బాగా మసలాలి. మసిలినాక రైస్ వేసుకోవాలి. అందులోకి మనం నానబెట్టుకున్న రైస్ ని అందులోకి యాడ్ చేసుకోవాలి. సో మనం రైస్ మొత్తం అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఎందుకంటే మనం దమ్ లాగా పెడుతున్నాం కాబట్టి బిర్యానీని. మటన్ బిర్యానీ ఈజీ ప్రాసెస్ లో దబ్బన అయిపోతుంది కాబట్టి. రైస్ ఉడికిన తర్వాత మనం ఒక బౌల్ లోకి ఆ రైస్ ని లేయర్స్ గా వేసుకొని, ఓ 2 or 3 లేయర్స్ గా వేసుకొని అందులోకి ఆ మటన్ కూడా లేయర్ గా, ఒక లేయర్ రైస్, ఒక లేయర్ మటన్ వేసుకొని ఇట్లా మంచిగా ఫుల్ గా పెట్టుకొని అందులోకి పైన కొంచెం నెయ్యి అన్న ఆయిల్ అన్న వేసుకోవాలి. మీ ఇష్టం, మీరు తినేదాన్ని బట్టి ఉంటది. సో ఫుడ్ కలర్ వేసుకోవాలనుకుంటే అది కూడా వేసుకోవచ్చు లాస్ట్ లో. సో అది వేసుకొని బాగా 5 మినిట్స్ దమ్ పెట్టేయాలి. అంతే, ఈ సింపుల్ గా అయిపోతుంది. రైస్ ఆల్రెడీ మనకు ఉడికిచ్చిన రైస్ వేసాం కాబట్టి ఒక 5 మినిట్స్ దమ్ పెడితే చాలు. మనకు మటన్ బిర్యానీ ఈజీగా సింపుల్ గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ రాకపోతే నాకు చెప్పండి. సో టేస్ట్ అయితే నేను చేసినట్టయితే టేస్ట్ చాలా బాగుంది. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే అండ్ ఇలా నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేశాను. అంటిల్ దెన్ బాయ్.